టాలీవుడ్లో సినీ కార్మికుల సమ్మె ఇంకా పరిష్కారం కాలేదు. కార్మికుల సమ్మె రెండో రోజు జరుగుతోంది. ఎంప్లాయీస్ ఫెడరేషన్, ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు కొలిక్కి రాలేదు. ఎవరికి వారు తగ్గేదే లేదంటున్నారు. దీంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. పరిష్కారం కోసం కార్మికులు, నిర్మాతలు ఎదురు చూస్తున్నారు. 30% వేతనాలు పెంపుదల కోసం టాలీవుడ్లోని 24 విభాగాల కార్మికులు రెండో రోజు సమ్మె కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ మధ్య చర్చలు జరుగుతున్నా కొలిక్కి రాలేదు. 30% వేతనాలు పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. ఆ స్థాయిలో పెంచడం సాధ్యం కాదని నిర్మాతలు చెబుతున్నారు. దీంతో సమైక్య కార్మిక ప్రతినిధులు లేబర్ కమిషనర్ గంగాధర్తో సమావేశమయ్యారు. మరోపక్క ఫిల్మ్ ఛాంబర్తో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణుతో భేటీ అయ్యారు. కానీ సమస్య మాత్రం పరిష్కారం కాలేదు. తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే షూటింగ్స్ కు వస్తామని కార్మికులు చెబుతూ ఉంటే కార్మికుల బెదిరింపులకు భయపడేది లేదని, కొత్త వాళ్ళతో షూటింగ్స్ చేస్తామని ఫిల్మ్ ఛాంబర్ చెబుతోంది. ఇప్పటికే నిపుణులు, సిబ్బంది కోసం ఛాంబర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. 3 సంవత్సరాలకు ఒకసారి వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారని, 2022లో చివరిసారిగా 5% పెంచారని, 6 నెలలుగా అడుగుతున్నా పట్టించుకోవడం లేదని కార్మికుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు నిర్మాతే దేవుడని, నిర్మాత లేకపోతే ఎవరూ ఉండరని హీరో సుమన్ అన్నారు. నిర్మాత ఎలాగో 24 విభాగాల కార్మికులు కూడా అంతే ముఖ్యమని, కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కరించుకోవాలని సుమన్ సూచించారు. నిర్మాతలు షెడ్యూల్స్ విషయంలో డిసిప్లిన్ పాటించాలని, ఖర్చులు పెరగడానికి కొందరు నిర్మాతలు కూడా కారణమని సుమన్ వ్యాఖ్యానించారు. కలిసి కూర్చోవాలి. కానీ మళ్ళీ చెప్తున్నాను, ప్రొడ్యూసర్ అన్నవాడు దేవుడు, తండ్రి. ఆయన దృష్టిలో పెట్టుకుని మీరు అడగాల్సింది న్యాయమా ఉంటే తప్పకుండా అడగండి. ఎందుకంటే కష్టపడేది మీరే. టెక్నీషియన్స్ అందరూ A to Z 24 క్రాఫ్ట్స్ కష్టపడే వాళ్ళే. నేను వాళ్ళ గురించి చెప్పను. వాళ్ళు ఉండబట్టే మేము ఈరోజు ఉన్నాం. కానీ ఎంత న్యాయంగా పోవాలి, ఎంత అడగాలి అనేది మీరు చేయండి. నిర్మాత ఉండాలి. ఇదిలా ఉంటే జీతాలు పెంచి ఇస్తున్న నిర్మాతల షూటింగుల్లో కార్మికులు పాల్గొంటున్నారు. కొందరు నిర్మాతలు కావాలనే బెదిరించే ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిన్న నిర్మాతలకు తాము ఎప్పుడూ సహకరిస్తామని కార్మికుల ప్రతినిధులు చెబుతున్నారు.